ఓం విఘ్నేశ్వరాయ నమః. మహాభారతము అరణ్యపర్వము సత్యవతి సావిత్రుల వివాహము. అశ్వపతి సావిత్రికి యుక్త వయసు రాగానే ఆమెకు పెళ్లి చేయాలి అనుకున్నాడు. సావిత్రి తన తెలికత్తెల వలన సత్యవంతుడు, రూపవంతుడు, గుణవంతుడు అని విని అతని మీద మనసు పడింది. కానీ సిగ్గుపడి ఈ విషయం ఎవరికీ చెప్పలేదు. ఒకరోజు నారదుడు అశ్వపతి వద్దకు వచ్చాడు. నారదుడికి ఉచిత సత్కారం చేశాడు. సావిత్రి కూడా నారదునికి నమస్కరించింది. అప్పుడు నారదుడు ఆ కన్యను చూసి, రాజా, నీ కుమార్తెకి ఇంకా వివాహం ఎందుకు చేయలేదు అని అడిగాడు. అప్పుడు అశ్వపతి, నారదుడు చెప్పినది విన్నావు కదా, నీకు తగిన భర్తను నువ్వే ఎంచుకో అన్నాడు. అప్పుడు సావిత్రి, సాల్వభూపతి కుమారుడైన సత్యవంతుడు నాకు తగిన భర్త అని నేను అనుకుంటున్నాను అన్నది. కానీ ఆ సాల్వభూపతి విధివశాత్తు తన కళ్ళు పోగొట్టుకున్నాడు. శత్రువుల వలన రాజ్యం పోగొట్టుకుని అడవుల్లో నివసిస్తున్నాడు. అయినా నేను సత్యవంతుడినే వివాహం చేసుకుంటాను అన్నది. అశ్వపతి నారదునితో, మహర్షి, సత్యవంతుని గుణగణాలు ఎలాంటివి అని అడిగాడు. నారదుడు, అతడెప్పుడూ సత్యం పలుకడచే అతనికి సత్యవంతుడనే సార్థక నామధేయం వచ్చింది. అతని అసలు పేరు త్రాసుడు. బుద్ధిలో బృహస్పతి వంటివాడు, శౌర్యంలో దేవేంద్రుని మించినవాడు, తేజస్సులో చంద్రుడు, అందంలో అశ్విని దేవతల వంటివాడు. శమము, దమము, బ్రాహ్మణ భక్తి అతనికి ఎక్కువగా ఉన్నాయి. అయితే అతడు అల్పాయుష్కుడు. వివాహమైన 1 సంవత్సరంలో మరణిస్తాడు అన్నాడు. అప్పుడు అశ్వపతి కుమార్తెతో, నీకు అల్పాయుష్కుడైన భర్త ఎందుకు, వేరొకరిని వరించు అన్నాడు. అయితే సావిత్రి, త్రికరణములలో మనసు ప్రధానమైనది. ఆ మనసులో నేను సత్యవంతుని వరించాను. అతడు ఎలాంటి వాడైనా నాకు అతనితోనే వివాహం జరిపించండి. నేను వేరే వారిని వరించను అని పలికింది. అప్పుడు నారదుడు, నీ కుమార్తె గుణవంతురాలు. ఆమె మనసు మరల్చడం సాధ్యం కాని పని. ఆమెను సత్యవంతునికే ఇచ్చి వివాహం జరిపించు. ఈమె చేసిన పుణ్యం వలన సత్యవంతుడు దీర్ఘాయుష్మంతుడు కాగలడు అని దీవించి వెళ్ళాడు. నారదుని ఆనతి మేరకు అశ్వపతి వివాహ సంభారాలతో అడవిలో ఉన్న రాజు దగ్గరికి వెళ్ళాడు. అశ్వపతి, దుమస్తేన మహారాజా, ఈమె నా కుమార్తె సావిత్రి. ఈమెను నీ కోడలుగా స్వీకరించు అన్నాడు. అప్పుడు ఆ రాజు, మేము రాజ్యం కోల్పోయి అడవులలో ఉన్నాము. సుకుమారి అయిన నీ కుమార్తె ఈ అడవులలో కష్టాలకు తట్టుకుంటుందా అన్నాడు. అప్పుడు అశ్వపతి, సంపదలు శాశ్వతం కాదు. ఈరోజు ఉంటాయి, రేపు పోతాయి. నా కుమార్తె ప్రౌఢ. ఆమె ఆలోచించే ఈ నిర్ణయం తీసుకుంది, కాదనకండి అన్నాడు. ఆ విధంగా సావిత్రి సత్యవంతుల వివాహం జరిగింది. అశ్వపతి తన కుమార్తెకు వివిధ ఆభరణాలు, వస్తువులు ఇచ్చి తన రాజధానికి వెళ్ళాడు. సావిత్రి భర్తతో పాటు నారచీరలు ధరించి అత్తమామలకు సేవ చేస్తూ భర్తతో కాపురం చేస్తుంది. సంవత్సరం గడపటానికి ఇక 4 రోజులు మాత్రమే ఉంది. సావిత్రి 3 రాత్రుల దీక్ష తీసుకుంది. ఆఖరి రోజు ఉదయమే స్నానాధికాలు ముగించి అత్తమామలకు నమస్కరించింది. యథావిధిగా అందరికీ సేవ చేసింది. సావిత్రితో భర్త, నేను అడవికి వెళ్ళి పండు తీసుకొస్తాను అని అన్నాడు. అప్పుడు సావిత్రి, నేను కూడా మీ వెంట వస్తాను అని అతని వెంట బయలుదేరింది. అడవిలో అందాలు చూస్తూనే సావిత్రి భర్తను కనిపెడుతూ అతనిలో మార్పులు గమనిస్తూ ఉంది. సత్యవంతుడు కొన్ని పండ్లు కోసిన తర్వాత సమిదల కోసం ఒక ఎండు చెట్టును గొడ్డలితో కొడుతున్నాడు. ఇంతలో తలభారంగా ఉందని గొడ్డలని కింద పెట్టి తూలుతూ కూర్చున్నాడు. సావిత్రి వెంటనే తన తొడపై అతని తల పెట్టుకొని అతనికి సపర్యలు చేస్తూ ఉంది. కొంతసేపటికి సత్యవంతుడు స్పృహ కోల్పోయాడు. ఇంతలో నల్లటి ఆకారం కలవాడు, కోరలు కలవాడు, ఎర్రని నేత్రాలు కలవాడు, బంగారు వస్త్రాలు ధరించిన దేవతామూర్తి అక్కడికి వచ్చాడు. అతనిని చూసి సావిత్రి, మీరెవరు అని అడిగింది. అప్పుడు అతడు, నా పేరు యమధర్మరాజు. నువ్వు పతివ్రతవు కాబట్టి నన్ను చూడగలిగావు. నేను ఇతరులకు కనపడను. నీ భర్త సత్యవంతుని ఆయుష్ తీరింది. అతడు గొప్ప పుణ్యపురుషుడు. అందుకే అతని ప్రాణాలు గ్రహించటానికి నేనే స్వయంగా వచ్చాను అని పలికాడు. అలా పలుకుతూ యమధర్మరాజు తన పాశాన్ని సత్యవంతునిపై విసిరి అతని శరీరం నుంచి జీవుణ్ణి బయటికి లాగాడు. తీసుకొని వెంటనే దక్షిణ దిక్కుకు పయనమయ్యాడు. సావిత్రి తన భర్త దేహాన్ని ఎవరికీ తెలియకుండా పొదలమాటున ఉంచి యమధర్మరాజును అనుసరించింది. తనను అనుసరించి వస్తున్న సావిత్రిని చూసి, నువ్వెందుకు నా వెంట వస్తున్నావు? ఇక మీదట నువ్వు నా దారిలో రాలేవు అని పలికాడు. అప్పుడు సావిత్రి, యమధర్మరాజా, భర్తలు వెళ్ళిన మార్గంలో వెళ్ళటం భార్యల ధర్మం కదా. నీ దయ వలన, నా పాతివ్రత్యం వలన నేను రాలేని చోటు ఉందా? మార్గాలలో ధర్మ మార్గం ప్రధానము. ధర్మానికి ఆధారము సజ్జనులు. సజ్జన దర్శనం ఎప్పుడూ వృధా కాదు. నీ వంటి సజ్జనమూర్తి దర్శనం వలన పరమశుభాలు పొందకుండా నేను మామూలు మనిషిలా ఎలా వెనక్కుపోగలను అంది. ఆమె మాటలు విన్న యమధర్మరాజు ఆశ్చర్యపోయి, నీ మాటలకు మెచ్చాను. నీ భర్త ప్రాణాలు తప్ప ఏదైనా ఒక వరం కోరుకో, ఇస్తాను అన్నాడు.
అప్పుడు సావిత్రి, నా మామగారు సాల్వరాజుకు కంటి చూపు లేదు, అతనికి చూపు వచ్చేలా అనుగ్రహించండి అన్నది. యమధర్మరాజు, అలాగే నీ మామగారికి చూపు ప్రసాదించాను, దీనితో తృప్తిపడి వెళ్ళిపో అన్నాడు. కానీ సావిత్రి మళ్ళీ యమధర్మరాజును వెంబడించింది. యమధర్మరాజా, మనసు వాక్కు కర్మలతో ఎవరికీ కీడు తలపెట్టకుండా ఉండటము, దీనుల ఎదుట కరుణ చూపటము, దానధర్మాలు చేయటము, ఇవన్నీ ఆర్యధర్మాలని మీకు తెలుసు కదా. నువ్వు ధర్మదేవతవు, నీకు తెలియనిది ఏమున్నది? అందరి ఎడల సమబుద్ధితో ఉంటావు, నిన్ను సమవర్తుడు అని అంటారు అని పలికింది సావిత్రి. అప్పుడు యమధర్మరాజు, నీ మాటలు అమ్మతో సమానము, ఇంకొక వరం కోరుకో అన్నాడు. అప్పుడు సావిత్రి, నా మామగారి రాజ్యము విరోధులు ఆక్రమించారు, అతని రాజ్యము తిరిగి అతనికి ఇప్పగించండి అని కోరింది. అప్పుడు యమధర్మరాజు, నువ్వు కోరినట్లే వరం ఇస్తాను, ఇక ముందుకు రావద్దు అని చెప్పాడు. కానీ సావిత్రి, మీకు తెలియని ధర్మం ఏమున్నది? ధర్మాత్ములు ఎట్టి పరిస్థితిలో ధర్మాన్ని విడవరు కదా. భర్తను అనుసరించటం భార్య ధర్మము, నేను ఎలా విడిచేది అని పలికింది. అప్పుడు సావిత్రి, నీ ధర్మబుద్ధికి మెచ్చాను, మరొక వరం కోరుకో, నీ భర్త ప్రాణాలు తప్ప అన్నాడు. అప్పుడు సావిత్రి, యమధర్మరాజా, నా తండ్రి అశ్వపతికి పుత్ర సంతతి లేదు, ఆయనకు 9 కుమారులను అనుగ్రహించు అన్నది. అప్పుడు యమధర్మరాజు, అలాగే నీ తండ్రికి 9 కుమారులు ఇస్తాను, బాగా అలసిపోయావు, ఇక వెనక్కు వెళ్ళు అన్నాడు. అప్పుడు సావిత్రి, యమధర్మరాజా, సతికి భర్త సేవే పరమార్థము, నా మనసు భర్త పాదసేవలో లగ్నమైంది, నాకు అలుపెక్కడుంది? తన ధర్మం తప్పక ఆచరించే వాళ్ళు అరుదుగా కనిపిస్తారు. నేను మీతో ఎన్నో మాట్లాడాను, ఇప్పుడు నేను మీకు బంధువునయ్యాను కనుక నా కోరిక మన్నించు అని అడిగింది. అందుకు యమధర్మరాజు సంతోషించి, నీకు మరొక వరం ఇస్తాను, కోరుకో అన్నాడు. అప్పుడు సావిత్రి, ఇప్పటిదాకా నువ్వు ఏ వరం కోరుకోమన్నా నీ పతి ప్రాణాలు దక్క అన్నావు, ఇప్పుడు ఆ మాట చెప్పలేదు కాబట్టి నా ఇష్టం వచ్చిన వరం కోరుకుంటాను. సతికి పతియే దైవము, పతిలేని జీవితం సతికి దుర్భరము, ఏ శుభకార్యానికి ఆమెను పిలువరు కనుక సాల్వభూపతి తనయుడైన సత్యవంతుని పునర్జీవుని చేయము అని కోరింది. ఆమె పట్టుదలకు యముడు సంతోషించి సత్యవంతుని జీవుని అతని శరీరంలో ప్రవేశపెట్టాడు. అప్పుడు యమధర్మరాజు సావిత్రితో, నీ భర్త 400 సంవత్సరాలు జీవిస్తాడు, నీకు 9 కుమారులు కలుగుతారు, నువ్వు కీర్తివంతురాలవవుతావు అని చెప్పి వెళ్ళిపోయాడు. సావిత్రి వెనక్కు తిరిగి సత్యవంతుని దేహం ఉన్న చోటుకొచ్చింది. భర్త తలను తన ఒడిలో పెట్టుకుని కూర్చుంది. కొంతసేపటికి సత్యవంతుడు నిద్రలో లేచినట్లు లేచాడు. ఇంతసేపు నిద్రపోయాను, ఎందుకు లేపలేదు? ఎవరో నన్ను పట్టిలాగినట్లు ఉంది, అది కల కాదు నిజమే అన్నట్లు ఉంది, ఎవరై ఉంటారు అన్నాడు. అప్పుడు సావిత్రి, ఇప్పటికే చాలా పొద్దుపోయింది, మీ తల్లిదండ్రులు మన కోసం ఎదురు చూస్తుంటారు, వెంటనే ఆశ్రమానికి వెళ్ళాలి అని ఇద్దరూ ఆశ్రమానికి వెళ్ళారు. అప్పటికే రాజుకి చూపు వచ్చింది. ఎదురుగా కుమారుడు కనిపించక పరితపిస్తున్నాడు. వారు రాగానే ఆలస్యానికి కారణం అడిగారు. సత్యవంతుడు తనకు తలనొప్పి రావటము, పడుకోవటము, ఎవరో మహానుభావుడు కనిపించటం వరకు చెప్పాడు. అప్పుడు సావిత్రి మామగారితో, నా భర్త సత్యవంతునికి ఈరోజు మరణమని చెప్పారు కదా, అందుకే నేను నా భర్తతో అడవికి వెళ్ళాను. అప్పుడు నా భర్త స్పృహదప్పి పడిపోయాడు. యమధర్మరాజు నా భర్త ప్రాణాలు తీసుకొని పోతుండగా నేను అతని వెంబడించాను. అతనిని స్తుతించి అతని కృపను పొంది 4 వరాలు పొందాను. అందులో చివరిది నా భర్త ప్రాణాలు, మరొక వరము తమకు చూపు వచ్చుట, మరొక వరము మీ రాజ్యం ప్రాప్తించుట, 4వది నా భర్త ప్రాణాలు అని చెప్పింది. అప్పుడు సాల్వభూపతి, ఆపత్ సమయంలో మమ్మల్ని నావలా ఆదుకున్నావు, నీ పుణ్యచరిత కీర్తినీయము అన్నాడు. తరువాత సాల్వభూపతి అంతరంగికులు వచ్చి వారి శత్రువులు వారిలో వారు కలహించుకొని మరణించారని రాజ్యపాలన చేయమని కోరారు. తిరిగి దుమస్సేనుడు రాజైనాడు, సత్యవంతుడు యువరాజైనాడు. సావిత్రి సమస్త రాజభోగాలు అనుభవించింది కనుక ధర్మరాజా, పతివ్రత అయిన ద్రౌపది కూడా మీకు శుభాలు చేకూరుస్తుంది అని చెప్పి మార్కండేయుడు తిరిగి ఆశ్రమానికి వెళ్ళిపోయాడు.